అందరికీ నమస్కారం. వాజీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రాంతీయ జాబ్ మేళాకు విశేష స్పందన. ఉద్యోగ అవకాశాల కోసం వెలువెత్తిన యువత. జాబ్ మేళాలో పాల్గొన్న 87 పారిశ్రామిక, వాణిజ్య, ఐటీ, బ్యాంకింగ్ సంస్థలు. విజయనగరం జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన కార్తీక్ జిల్లా సమస్యలపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తారని వెల్లడి. జిల్లాలో పలు నియోజకవర్గాల్లో ఘన జరిగిన అవసరాలు. అర్హతే ప్రామాణికంగా, పారదర్శకంగా పథకాలు అమలు చేస్తున్నామన్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. పూర్తి వివరాలు పరిశీలిద్దాం. వచ్చే 2 ఏళ్లలో జిల్లాలో యువతకు కనీసం 10 నుంచి 20 వేల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం 2026 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని, ఈ ప్రాజెక్టు ద్వారా సేవా రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. దీంతో పాటు కొత్తవలస సమీపంలో త్వరలో 1000 ఎకరాల విస్తీర్ణంలో వస్తున్న జిందాల్ పారిశ్రామిక పార్కు ద్వారా కూడా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. యువత ఏదైనా ఉద్యోగంలో చేరినప్పుడు దానితోనే సరిపెట్టుకోకుండా ఆ ఉద్యోగంలో సంపాదించిన అనుభవంతో, సాధించిన నైపుణ్యంతో మరింత ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించే ప్రయత్నం చేయాలన్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక సీతం ఇంజనీరింగ్ కళాశాల ప్రాంతీయ జాబ్ మేళాకు కలెక్టర్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండి డాక్టర్ వి వినోద్ కుమార్తో కలిసి ప్రారంభం చేశారు. 6 జిల్లాల్లో చెందిన నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ ప్రాంతాల్లో పరిశ్రమలు ఉన్న డాక్టర్ రెడ్డిస్, అరబిందో ఫార్మా, హెట్రా వంటి 80 ఇందులో పాల్గొంటున్నాయని చెప్పారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి డాక్టర్ వి వినోద్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో యువతకు న్యాయమైన ఉపాధి చూసే విద్యను అందించాలని తపనతో ఉన్నారని అన్నారు. ఈ జాబ్ మేళాకు వచ్చిన ప్రతి అభ్యర్థి ఉద్యోగంతో ఇంటికి వెళ్లాలని ఆశిస్తున్నట్టు సీతం కళాశాల కరెస్పాండెంట్ మధ్య శశిభూషణ్ రావు అన్నారు. కార్పొరేషన్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ కింద ఒక రాష్ట్రంలో యువకులకి మరియు ఉద్యోగ అవకాశాలు కూడా కృషి చేస్తుంది. అయితే గత ఒక 2 సంవత్సరం నుంచి చాలా మార్పులు, రిఫార్మ్స్ ఇంటర్నేషనల్ బెస్ట్ ఇంక్లూడ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ యువకులకి మంచి జరగాలని కృషిలో ప్రస్తుతానికి ఉన్నాం. ఇందులో భాగంగా టార్గెటెడ్ అండ్ అక్యురేట్ జాబ్గా చాలా పిల్లల్ని రమ్మని చెప్పటం, ఇక్కడ ఏలో వెళ్ళాలని ఒక రోజు ఇవ్వకుండా కార్పొరేట్ లో జరగాలంటే సిహెచ్ఆర్ఓస్ అంటే చీఫ్ రిక్రూట్మెంట్ ఆఫీసర్స్ అని చాలా లో ఎండి అండ్ సిఓ కింద వాళ్ళ లెవెల్లో పనిచేస్తుంటారు. మనకి కూడా జిల్లాలో మనకి ఉన్న యూత్ కి ఇండస్ట్రీ నీడ్స్ ని ఐడెంటిఫై చేస్తూ ఆ ఓరియంటేషన్ లో స్కిల్ ట్రైనింగ్స్ ఇవ్వడం అనేది ఒక ఎత్తు, ఒక కార్యక్రమం ఒకవైపు జరుగుతూనే ఉంది. అది కాకుండా ఇలాంటి జాబ్ మేళాస్ కూడా చేసి ఒకే ప్లాట్ఫామ్ ఇద్దరు చేస్తూ ఉన్నాము. జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి చూస్తే మనము ఒక 9 హబ్స్, ఒక స్కిల్ కాలేజ్, స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా రన్ చేస్తుంది. కాకుండా మన ద్వారా జిఎంఆర్ వారి ద్వారా డిఆర్డిఏ డిపార్ట్మెంట్ ద్వారా మనము అదర్ సెంటర్స్ కూడా రన్ చేస్తున్నాము. ఈవెన్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా దే హ్యావ్ దేర్ ఓన్ సెంటర్స్. సో నాకు ఆ జాబ్ అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ బ్యాచ్ వారీగా మీరందరినీ నీడ్ బేసిస్లో ప్లస్ ఇండస్ట్రీ నుంచి వాళ్ళు ఏదైతే రిక్వైర్మెంట్స్ చెప్తున్నారో ఆ బేసిస్లో పాపులర్ కోర్సెస్ తీసుకొచ్చి బ్యాచెస్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కూడా ప్లేస్మెంట్స్కి ఎన్షూర్ చేస్తున్నాము. విజయనగరం జిల్లా కలెక్టర్ బాధ్యతలు. అల్లూరు సీతారామరాజు జిల్లా జేసీగా పనిచేసిన ఆయన జిల్లాకు జాయింట్ కలెక్టర్గా బదిలీ వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జేసీ కార్తీక్ కు వివిధ శాఖల అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలపై దృష్టి పెడతానని, ముఖ్యంగా విజయనగరం ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నియోజకవర్గంపై దృష్టి సారిస్తానని, ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని అన్నారు. రెవెన్యూ అంశాలతో పాటు అసైన్ భూముల క్రమబద్ధీకరణ, నవరత్నాలు, పేదలందరికీ ఇల్లు, కౌలు రైతులకు రుణాలు, పంట కోత ప్రయోగాలు మొదలగు అంశాలతో పాటు ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చి వేగవంతం చేస్తామన్నారు. ఇచ్చిన మాటపై నిలబడేవాడే నిజమైన నాయకుడని, అటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలంతా అండగా నిలవాలని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. మాట తప్పడం, మడమ తిప్పడం జగన్మోహన్ రెడ్డికి అలవాటు లేదని ఆయన స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం 4వ విడత ఆసరా నిధులను జమ చేసిన ముఖ్యమంత్రిని మహిళలందరూ అండగా ఉండి ఆశీర్వదించాలని కోరారు. 4వ విడత ఆసరా సంబరాలకు స్థానిక రాజీవ్ స్టేడియంలో కోలగట్ల ప్రారంభించి మాట్లాడుతూ, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించడం తమ ప్రభుత్వ గొప్పతనంగా పేర్కొన్నారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ, తన పాదయాత్రలో ప్రజల కష్టాలను తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చారని తెలిపారు. 4వ విడత కింద విజయనగరం పట్టణంలో 37,406 సంఘాలకు చెందిన 33,368 మహిళలకు 25.8 కోట్లు, మండల పరిధిలో 794 సంఘాలకు చెందిన 8,413 మంది మహిళలకు 5.15 కోట్లను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తెచ్చారని అన్నారు. ఎంపీపీ మామిడి అప్పలనాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, లయా యాదవ్ తదితరులు పాల్గొన్నారు. యాదవ్ గారు ఏదైతే ఎన్నికల మాట ఇచ్చిన ప్రకారం కూడా నవరత్నాలు అనే కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలోని 2019 అంటే 11/4/2019లోని ఈ రాష్ట్రంలో 25,000 కోట్ల రూపాయలు మీ మహిళలందరూ కూడా ఈ రాష్ట్రంలోని సుమారు 80 లక్షల మంది మహిళలు, 8 లక్షల గ్రూపులు ఉంటే 80 లక్షల మంది మహిళలందరూ కూడా 25,000 కోట్ల రూపాయలు మీరు ఈ రాష్ట్రానికి అప్పు ఉంటే చంద్రబాబు నాయుడు మీ అందరికీ కూడా ఆవేళ ఎన్నికల ముందు 2014లో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు వచ్చే ముందు కొత్తగా రాష్ట్రం వచ్చింది, నాకు ఒక అవకాశం ఇస్తే మీ అందరి మహిళలందరూ పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలందరూ కూడా బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పి ఆవేళ చంద్రబాబు నాయుడు చెప్పడం మీ అందరికీ తెలుసు. మీరు 4.5 సంవత్సరాల పాటు కూడా మీరు రుణమాఫీ అవుతుందని ఎదురు చూశారు. మళ్ళీ బ్యాంకులందరూ కూడా మీ అందరికీ నోటీసులు ఇచ్చారు. బ్యాంకులన్నీ కూడా మీ అందరికీ కూడా వడ్డీతో కట్టమని ఇస్తే గ్రూపులన్నీ కూడా నిర్వీర్యం అయిపోయి ఏ గ్రేడ్లో ఉన్న గ్రూపులన్నీ సి గ్రేడ్లో పడిపోయాయని చెప్పి మీ అందరికీ మీ మెప్మా పీడీ గారు కానీ డిఆర్డీఏ పీడీ గారు మీకు చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. ఆవాల మీ అందరికీ కూడా ఎన్నికలు దగ్గర పడ్డాయి, 2019లో ఎన్నికలు దగ్గర పడ్డాయి. మీ అందరికీ కూడా పసుపు కుంకాల పేరున మీ అందరికీ కూడా 10,000 రూపాయలు 3 దఫాలుగా ఇచ్చారు. ఒకటే చంద్రబాబు నాయుడు అనుకున్నాడు, ఎందుకంటే నిరంతరం మోసం చేయడం ఆయనకు అలవాటు, ఎందుకంటే వాళ్ళ బాబు వస్తే జాబ్ వస్తుందని కానీ రైతు సోదరులకి రుణమాఫీ చేస్తానని కానీ ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చలేదు. మహిళలు అయితే వెన్నపొస లాంటి వారు, చిన్న సెగ తగితే కరిగిపోతారని చెప్పి మీ అందరికీ కూడా పసుపు కుంకాలు ఇచ్చి ఆ ద్వారా మీ అందరి ద్వారా మళ్ళీ అధికారంలో వద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు ఆలోచన చేసినప్పటికీ కూడా మహిళా సోదరులందరూ కూడా మీరు అందరూ తెలివైన వాళ్ళు ఆ 10,000 రూపాయలు తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు ఇంటికి పంపించి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి 150 స్థానాలు 21 పార్లమెంట్ స్థానాలు కూడా మీరు గెలిపించారు. రానున్న రోజుల్లో మరొకసారి అవకాశం ఇవ్వండి. ఇక్కడ నన్ను శాసనసభ్యుడిగా, బెల్లాన చంద్రశేఖర్ గారిని పార్లమెంటు సభ్యులుగా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గెలిపించండి. ఈ విజయనగరం పట్టణంలో చెప్పడానికి సమస్య లేని పట్టణంగా ఈ నియోజకవర్గాన్ని తయారు చేస్తామని తెలియజేస్తూ, ఇంకా రానున్న కాలంలో నిరుద్యోగ యువతకి ఈ విజయనగరంలో ఏ విధమైన ఉపాధి అవకాశాలు కల్పించాలో ఆలోచన చేస్తామని, ఇవాళ ఎవరూ ఊహించని విధంగా ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసుకున్నాం. మంచినీటి సమస్య లేకుండా చేసుకున్నాం. విజయనగరం పట్టణంలో ఒక మహిళా పార్కు పెట్టుకున్నాం. రాష్ట్రంలో ఎక్కడా లేని మహిళా పార్కు విజయనగరంలో ఉందని తెలియజేస్తూ,
ఇంకొకసారి గెలిస్తే పెద్ద చెరువుని పూర్తిగా సుందరీకరణ చేసి పెద్ద చెరువులో బోట్ షికారు కూడా తీసుకొచ్చి పెట్టి ప్రజలకు అందుబాటులో తెస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఇంతకాలం ఇన్ని కార్యక్రమాలు మేము చేశామంటే మాతో ఉన్న ప్రజాప్రతినిధులందరూ సహకరించబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే కింద స్థాయి అధికారి దగ్గర పై స్థాయి అధికారి వరకు వేదిక మీద ఉన్న అధికారులు పూర్తి సహకారాలు అందజేయబట్టే మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయగలిగామని మీ అందరికీ తెలియజేస్తూ, ప్రభుత్వాలు మారచ్చు కానీ ఎవరు ప్రజల కోసం ఆలోచన చేస్తున్నారన్న ఆలోచన అధికారులు చేయబట్టే మేము ఇన్ని కార్యక్రమాలు చేశాం. గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య సారథ్యంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య మాట్లాడుతూ మహిళలకు అండగా ఉన్న ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని అన్నారు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి నేరుగా మహిళల అకౌంట్లోకి డబ్బును జమ చేసి కుటుంబ గౌరవాన్ని కాపాడారని అన్నారు. 1186 స్వయం సహాయక సంఘాల్లో గల 12,219 మహిళలకు 8,05,47,500 రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా సంక్షేమమే ధ్యేయంగా సేవలందిస్తున్న వ్యక్తి అని, ఆయనంతా మరలా గెలిపించి మరింత అభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే బడిగొండ అప్పలనాయుడు పిలుపునిచ్చారు. భోగాపురం హైస్కూల్లో 4వ విడత ఆసరా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మహిళలకు ఉద్దేశించి మాట్లాడుతూ జనసేన, టీడీపీ కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలకు దగ్గరికి వస్తున్నారని, వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, అటువంటి నాయకుడిని మనమంతా గెలిపించుకొని మరింత సంక్షేమం సాధించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మహిళపై ఉందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనేదే ప్రభుత్వ ఆశయమని, మహిళలకు వైసీపీఆర్ ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలిచిందని బొబ్బిలి ఎమ్మెల్యే షంబంగి వెంకట చిన్నప్పలనాయుడు అన్నారు. బొబ్బిలి మండలం పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా బొబ్బిలి మండలానికి మరియు బొబ్బిలి మున్సిపాలిటీకి 4వ విడతలో 2,310 స్వయం సహాయక సంఘాల్లో 25,870 మంది మహిళలకు గాను 55,15,00,000 రూపాయలు జమ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షంబంగి లక్ష్మి వేణుగోపాల్ నాయుడు, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర వెంకట మురళీకృష్ణరావు, వైఎస్ చైర్మన్ చెలికాని మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వెంకట మురళీకృష్ణ గారు అలాగే మనం లేకపోతే ఆసనం ఇస్తాను, అమ్మఒడి ఇస్తాను అని చెప్పి మీకు అలాంటి చెప్పలేదు. కానీ మీ పిల్లలు మీరు చదివించుకోలేదు ఆర్థిక పరిస్థితుల వల్ల అనేటువంటి ఉద్దేశం మీదే ప్రతి తల్లి ఖాతాలోని పిల్లడు కానీ పిల్ల కానీ చదివిస్తే ఖచ్చితంగా 15,000 రూపాయలు మీ తల్లుల ఖాతాల్లో వేసి మీకు ఆర్థిక తోడ్పాటును అందించినటువంటి ఘనత మన ప్రీతం ముఖ్యమంత్రి గారికి దక్కిందని మీరందరూ ఇప్పటికే తెలుసుకున్నారని నేను అనుకుంటా ఉన్నాను. అంతేకాదు ఈ రోజున చాలా మంది నాతో గడప గడపకి వెళ్ళేటప్పుడు అన్నారు, బాబు వాళ్ళకే 45,000 ఇచ్చేస్తున్నారు, మాకు అందరికీ పంచిస్తే బాగుంది కదా 5,000 అని. కానీ ఆయన ఉద్దేశం మీకు అందరికీ ఇప్పటికీ అర్థమై ఉంటుంది. ఎందుకంటే 45 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు ఇస్తే ఆ భర్త సంపాదనతో పాటుగా మీరు కూడా ఏదో ఒక రకమైనటువంటి ఆర్థిక సంపాదించినటువంటి దుకాణం కానీ లేదంటే పశువులు కానీ గేదెలు కానీ ఆవులు కానీ లేదా కోళ్ళు కానీ మేకలు కానీ ఇలాంటివన్నీ కొనుక్కొని మీరు కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని మీ భర్తతో పాటు మీరు కూడా సహాయం అందిస్తారనే ఉద్దేశం మీదే మరి 45 సంవత్సరాలు దాటిన తర్వాత
ఆ గృహిణికి ఇవాళ చేయూత అనేది ఇవ్వడం జరుగుతుంది. 1960లో స్మగ్లింగ్ కార్యకలాపాలు ఎక్కువవడం కారణంగా కస్టమ్స్ శాఖ వారికి తీర గస్తీ కోసం ఒక నౌకదళం అవసరం ఏర్పడింది. రేపు భారతీయ తీరక రక్షక దళం ఇండియన్ కోస్టల్ గార్డ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. స్మగ్లింగ్ కార్యకలాపాలు ఎక్కువ కావడంతో కస్టమ్స్ శాఖ వారికి తీర గస్తీ కోసం ప్రత్యేక నౌకాదళం అవసరం ఏర్పడింది. భారతీయ ప్రభుత్వం నౌకా విమానక దళ అధికారులతో దీనికోసం ఒక సమితిని ఏర్పాటు చేసింది. 1971 ఆగస్టులో సమితి తన నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తీర రక్షణకు కావలసిన వనరులను నౌకాదళానికి సమకూర్చింది. కొంతకాలం తర్వాత అప్పటి నౌకాదళాధిపతి అడ్మిరల్ కోహ్లీ ఒక స్వతంత్ర బలగం ఏర్పాటునకు రక్షణ శాఖ కార్యదర్శికి ప్రతిపాదించారు. 1974 సెప్టెంబర్లో రుస్తుంజీ సమితి ఏర్పాటైంది. ఈ కమిటీ వేసిన సిఫారసు ఆధారంగా 1977 ఫిబ్రవరి 1వ తేదీన తాత్కాలిక భారతీయ తీర రక్షక దళం ఏర్పాటు చేయబడింది. సమితి నివేదిక కారణంగా 1978 ఆగస్టు 18వ తేదీన పార్లమెంటు తీర్మానం ఆధారంగా భారతీయ తీర రక్షక దళం ఏర్పాటైంది. ఇండియన్ కోస్టల్ గార్డ్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. వైస్ అడ్మిరల్ విఏ కామత్ మొదటి అధిపతిగా నియమించబడ్డారు. ఏర్పాటు సమయంలో 7 నౌకలు మాత్రమే కేటాయించబడ్డాయి. అప్పటి నుంచి దళంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఇండియన్ కోస్ట్ గార్డులో 189 నౌకలు, 77 విమానాలు, 42 స్టేషన్లు ఉన్నాయి. సుమారు 15,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రస్తుత డైరెక్టర్ జనరల్ రాకేష్ పాల్. ఆయన 2023 జూలై 19వ తేదీ నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు. భారతీయ తీర రక్షక దళం యొక్క కార్యకలాపాలు ముఖ్యంగా భద్రత, కృత్రిమ ద్వీపాల రక్షణ, సముద్రంలో మత్స్యకారులు, నావికులకు రక్షణ కల్పించటం, సహాయం అందించటం, కాలుష్య నియంత్రణతో సహా సముద్ర పర్యావరణ పరిరక్షణ గావించటం, తీరం గురించి శాస్త్రీయ సమాచారం సేకరించటం, తీర ప్రాంత సరిహద్దులను శత్రువుల బారి నుంచి కాపాడటం. 2022 చివరి నాటికి సుమారు 97 ఘటనలు, విదేశీ జలాలపై మరో 3 ఘటనలపై చర్యలు చేపట్టింది. రక్షణ శాఖ అందించిన తాజా నివేదిక ప్రకారం స్మగ్లింగ్ నిరోధక కార్యకలాపాల్లో భాగంగా సుమారు 150 విదేశీ పడవలను, 950 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 14,000 కోట్ల రూపాయల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 10,000 మందిని మరణాల నుంచి రక్షించారు. 14,000 మందికి పైగా నేరస్తులను జైలులో పెట్టారు. బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయనగరం పట్టణం 22వ మరియు 23వ డివిజన్లో డక్కిన వీధి, వైష్ణవ వీధిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రజలకు వివరించారు. రాష్ట్రాన్ని కాపాడాలంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలని, అందుకు ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా 28వ వార్డు మాజీ కౌన్సిలర్ సారిక రమణ, లక్ష్మీదేవులు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, చంద్రబాబు హయాంలోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని, వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి ఉన్న 4.5 ఏళ్లలో ప్రజలు నరకయాతన పడ్డారని ఆరోపించారు. మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని తేవాలని ప్రజలందరూ చాలా ఉత్సాహంతో ముందుకు నడుస్తున్నారు. అలాగే అందరూ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో 4.5 ఏళ్లుగా పడిన నరక యాతనని ఎంత వేగంగా తరలి కొడదామా అని చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా అందరూ కూడాను మిగిలిన వాళ్ళు కొంత భయపడి ఇప్పుడు వెనకబడి ఉన్నా కూడా కొద్ది రోజుల్లో రాబోయే ముందు రోజుల్లో మాత్రం ఎవ్వరు వెనకడికి వేసేది లేదు. ఈరోజు కూడా అందరినీ ఆపాలనే ప్రయత్నంతో వైసీపీ ప్రభుత్వం వాళ్ళు చాలా ఏర్పాట్లు అయితే చేశారు. అవసరం లేకపోయినా కొత్తగా మీ అని అవని ఇవని అంతమంది ఉంటున్నారు. అయినా ఎవరు అడగటం లేదు. అలాగే ఓపిక కూడా ప్రజలకు ఎవరికీ లేదు. గత 20 రోజులుగా ఆడదాం ఆంధ్ర కార్యక్రమం రాష్ట్రంలో చురుగ్గా జరుగుతుందని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి అచ్యుత్ కుమార్ పేర్కొన్నారు.
ఈరోజు మీడియాతో మాట్లాడుతూ మండల స్థాయి నియోజకవర్గ స్థాయి పూర్తి చేసుకొని జిల్లా స్థాయిలో పోటీలు ప్రారంభమయ్యాయని అన్నారు. క్రీడలు రాజీవ్ క్రీడా స్టేడియంలో, డిఎస్ఏ ఇండోర్ స్టేడియంలో, క్రికెట్ మ్యాచ్లు విజయ్ స్టేడియంలో జరుగుతున్నాయని అన్నారు. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్, క్రికెట్ పోటీలు జరుగుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా జరుగుతున్న క్రీడా పోటీలు షెడ్యూల్ వివరించారు. క్రికెట్ ఈ 5 గేమ్లు కండక్ట్ చేస్తున్నాం. రాజీవ్ స్టేడియంలో క్రికెట్ మన్ను షెడ్యూల్ చేసాం. ఈరోజు రేపు క్రికెట్ బ్యాడ్మింటన్ కండక్ట్ చేస్తున్నాం. ఎల్లుండి నుంచి మిగిలిన 3 గేమ్లు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ కండక్ట్ చేస్తాం. దీనికి సంబంధించి దగ్గర క్యాష్ ప్రైజ్ 25 lakhs దాకా ఉంది. ఈ డిస్ట్రిక్ట్ లెవెల్లోకి అకౌంట్ ఎవరైతే ప్లేయర్ ఉన్నారో వాళ్ళకి ఐడి కార్డ్స్ ఇచ్చాం. ఈ ఐడి కార్డ్స్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నాం. ఇవన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళకి నేరుగా వాళ్ళ ఖాతాలోకి క్యాష్ ప్రైజ్ అనేది వెళ్తుంది. వీటితో పాటు వీళ్ళకి క్యాష్ ప్రైజ్తో పాటు డిస్ట్రిక్ట్ లెవెల్లో ట్రోఫీసు, మెడల్స్, సర్టిఫికెట్స్ ఇవన్నీ ఇస్తాం. తర్వాత ఇక్కడ వీళ్ళకి ఈ టోర్నమెంట్ జరిగే ఈ 4 రోజులు ఫుడ్, అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్ కూడా ప్రొవైడ్ చేయబడుతుంది గవర్నమెంట్ ద్వారా. ఈ ట్రాన్స్పోర్టు, ఫుడ్, అకామిడేషన్ ఇస్తాం. నెక్స్ట్ క్యాష్ ప్రైజ్ చెక్ ద్వారా వాళ్ళకి అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయిస్తాం. నెక్స్ట్ ఇక్కడి నుంచి గెలిచిన వాళ్ళు స్టేట్ లెవెల్ విశాఖపట్నంలో జరుగుతుంది. 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు విశాఖపట్నంలో గ్రాండ్గా సెలబ్రేట్ చేయబోతున్నారు. క్రీడాకారుల్లోని క్రీడా నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ఆడదాం ఆంధ్ర పోటీలను ప్రభుత్వం నిర్వహిస్తుందని పార్వతీపురం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు అన్నారు. స్థానిక జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని జేసీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ఆడదాం ఆంధ్ర అని అన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో జరిగిన ఆడదాం ఆంధ్ర పోటీల్లో పాల్గొని గెలుపొంది జిల్లా స్థాయికి వచ్చిన వారికి జేసీ అభినందనలు తెలిపారు. జిల్లా స్థాయిలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్ పోటీలు జరుగుతాయని వాటిలో కూడా గెలవాలని ఆకాంక్షించారు. అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడైతే గ్రామీణ స్థాయిలో దాగి ఉన్నటువంటి ఒక క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి, క్రీడా నైపుణ్యం ద్వారా వెలికి తీసి ఆ క్రీడా నైపుణ్యం ద్వారా రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి క్రీడాకారులు తెలియచేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, గత 40 రోజుల నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఉంటాయి, 9వ తేదీ వరకు ప్రధానంగా 5 స్థాయిల్లో ఈ క్రీడలు జరుగుతున్నాయి. విలేజ్ సచివాలయం, వార్డు సచివాలయం స్థాయి, తర్వాత మండల స్థాయి, తర్వాత కాన్స్టిట్యున్సీ స్థాయి, తర్వాత జిల్లా స్థాయి, తర్వాత రాష్ట్ర స్థాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ ఆర్థిక బకాయిలు విడుదల చేయాలి అని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వరరావు డిమాండ్ చేశారు. ఈరోజు కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన పీఎఫ్, ఏపీజీ, ఎల్ఐజీ లోన్లు, పార్ట్ పేమెంట్లు, సరెండర్ లీవ్, పీఆర్సీ, అరెన్లు, డిఏ బకాయిలు 18,000 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో పాటు ధర్నా చేయగా 1,200 కోట్లు బకాయిలు విడుదల చేస్తుందని అన్నారు.
జనవరి 31, ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో జిల్లా కేంద్రంలో నిర్వహించిన తలపెట్టిన రిలే నిరాహార దీక్షలో భాగంగా మొదటి రోజు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరాహార దీక్షలు ఉపాధ్యాయ పత్రిక సబ్ ఎడిటర్ శ్రీనివాస్తో పాటు దండలు వేయించి నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో పనిచేస్తున్న 4 లక్షల ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు గొంతెమ్మ కోరికలు కోరలేదని, వారికి డబ్బులు ఊరికే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని అన్నారు. ఉపాధ్యాయులు దాచుకున్న డబ్బులు, ఈ ఉద్యోగ ఉపాధ్యాయులు పిఎఫ్, ఏపీజేఎల్ఏ, అలాగే ఉద్యోగులకు రావాల్సిన పిఆర్సీ బకాయిలు, డిఏ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు, సిపిఎస్ ఉద్యోగుల తాలూకా అమౌంట్ కలిపి 20,000 కోట్ల రూపాయలు ఉపాధ్యాయ ఉద్యోగులు రావాల్సిన బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు విడుదల చేస్తామని చెప్పి జూలై నెలలో చెప్పింది. సెప్టెంబరు నెలాఖరులోపు మేము ఉద్యోగులందరికీ బకాయిలు తీస్తామని చెప్పి నేటికి ఏమాత్రం కూడా చొరవ చూపలేదు. గత నెలలో యూటీఎఫ్గా తాలూకా జిల్లా రాష్ట్ర స్థాయిలో పోరాటం చేస్తే 1,000 కోట్ల రూపాయలు బకాయిలు రిలీజ్ చేసింది. ఇంకా 19,000 కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు బటన్ నొక్కి రిలీజ్ చేస్తుంది. కానీ మాకు ఇవ్వాల్సినవి మేమేం అదనపు కోరలేదు. మాకు ఏవైతే బకాయిలు ఉన్నాయో మేము దాచుకున్న డబ్బులు మాకు రావాల్సినవి అడుగుతున్నాము. దానికి ఏమాత్రం కూడా ఆలోచించట్లేదు. ఇప్పుడు రెండో దశ పోరాటం చేస్తున్నాం. ఈరోజు రేపు ఎల్లుండు రాబోయే 4 రోజుల్లో కూడా రిలే నిరాహార దీక్షలు ఈ రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా చేపడుతున్నాము. ఎటు చూసినా రహదారులు అధ్వానంగా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ పార్వతీపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనెల విజయ్ చంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ పరిధిలో హైవే లైన్లో గుమ్ములు గోతులతో నిండి ఉన్నదని అన్నారు. అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్వతీపురం పట్టణాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. ఫోటోలకు పోజులు ఇస్తున్నారు తప్ప అభివృద్ధి ఆమడ దూరంలో ఉందని, అన్ని రంగాల్లో పట్టణాన్ని వెనక్కు నెట్టివేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం రోడ్లు అధ్వాన స్థితి వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా పార్వతీపురం నా నియోజకవర్గానికి వస్తే ఇక్కడ రోడ్లు ఏవి కూడా ఇంత అధ్వాన పరిస్థితిలో మీరెప్పుడు కూడా చూడలేదు. ఏ గవర్నమెంట్ లోని చూడలేదు. రోడ్డుని మరామత్తు చేయలేని గవర్నమెంట్ ని అర్జెంటుగా ఈ చేతగాని గవర్నమెంట్ ని ఇక్కడ ఉన్న రోడ్లు కూడా బాగు చేయించుకోలేక నిధులు తెచ్చుకోలేని ఈ శాసనసభ్యుల్ని ఇద్దరిని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయో మీ అందరికీ తెలిసిందే. విలేకరులందరికీ, మీడియా మిత్రులకి ఎంత ఆరోగ్యం పాడవుతుందంటే ఇది ఒక మైనింగ్ ఏరియానా లేదు అంటే ఒక అర్బన్ ఏరియా అనేది ఆలోచనకు రావాలి. ఊరంతా ధూళే, రోడ్డు ఎటు చూసినా గుంతలమయం. వర్షం పడితే ఇది స్విమ్మింగ్ పూలా లేకపోతే చిన్న చిన్న చెరువుల్లాగా మారే పరిస్థితి ఇది. ఇలాంటి పరిస్థితులు ఒక్కరోజు వచ్చినవే కాదు, గత 4.5 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. పాపానికి ఒక మట్టి తట్టేయలేని, గ్రావెలేయలేని ఈ శాసనసభ్యుల్ని ఎందుకు ఎన్నుకున్నామని ప్రజలు ఆలోచిస్తుంటే ఒక పక్క రాష్ట్రానికి అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి శాపంగా తయారయ్యారు ఈ వైఎస్ఆర్సీపీ లీడర్లు. తెలుగుదేశం జనసేన గవర్నమెంట్ రాగానే ఇదే రోడ్డుని ఉన్నట్టుగా చాలా అద్భుతంగా తయారు చేస్తూ ఈ మార్గానికి ఎన్టీఆర్ మార్గం పేరు పెట్టడం కూడా రాబోతున్న గవర్నమెంట్ ఫామ్ అయిన మొదటి 100 రోజుల్లోనే దీనికి అద్భుతమైన రోడ్ తీసుకురావడం. బొబ్బిలి పురపాలక సంఘం సమావేశం ఉద్రిక్తత వాతావరణం కొనసాగింది. ఈ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్లు పలు ఆరోపణలు చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ వెంకట మురళీకృష్ణ బడ్జెట్ విషయంపై ఏమీ అడిగినప్పటికీ సరైన సమాధానం చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ దీపాలు మంచి సమస్యలు ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తర్వాత ఇది 3వ బడ్జెట్ చూసుకున్నాం.
3 బడ్జెట్లు పూర్తి చేసుకుని మున్సిపాలిటీలో ఎటువంటి అన్ని వార్డుల ట్యాక్స్లో సమానంగా ప్రజలందరూ కడతారు. అయ్యే జనరల్ ఫండ్ ఖర్చు మాత్రం ఓన్లీ ప్రత్యేకంగా వైసీపీ వార్డుల్లో రోజు మా చైర్మన్ గారు మాట్లాడితే మేము పొలం కూడా దాన్ని నెలకు ఒక రోజు అతను కౌన్సిల్ మీటింగ్ పెట్టిన ఒక్కరోజు ఓన్లీ ఎజెండా చదవరు, ఎజెండా పూర్తి చదవరు. తర్వాత 0 అవర్లో మాట్లాడుతూ ఉంటారు. 0 అవర్ మీకు ఎజెండా మీటింగ్ అయిన వెంటనే ఆయన బెల్కొట్టి కింద దిగిపోతాడు. మరి అతను ఎందుకు అంత భయపడిపోతున్నాడో, సమస్యల మీద ప్రవహిస్తేనే భయపడుతున్నాడో, ప్రతిదోడులు చేయడమే తప్ప కనీసం ఈరోజు సమస్య పరిష్కారం కోసం ఈరోజు తిరిగి అడిగితే ప్రతిపక్ష సభ్యుల మీద ఎక్కడికి వచ్చినా మా వార్డులు ఏం జరిగింది, 4 వార్డులు ఏం జరిగింది చెప్పడానికి మేమైతే లాస్ట్ మీటింగ్ వాళ్ళకి వాళ్ళ పరిపాలన లాస్ట్ మీటింగ్ ఇదే. ఎందుకంటే రేపు నెక్స్ట్ మంత్లో ఎలక్షన్ కోడ్ వస్తుంది. సార్వత్రిక ఎన్నికల ముందు జరిగే మొట్టమొదటి లాస్ట్ మీటింగ్ వాళ్ళకి. రేపు ఎన్నికల్లో ప్రజలు తీర్చుకోవడానికి ఈ వైసీపీ పరిపాలన మీద తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తున్న పూర్తి విశ్వాసంతో మేమందరం ఉన్నాం. రేపు కొండకరకం గ్రామ సచివాలయాన్ని విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయాన్ని భూముల రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభించి నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పట్టాలు సచివాలయాన్ని రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో వాటి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను తెలుసుకునే నిమిత్తం కలెక్టర్ గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. ఆర్డీఓ ఎంవి సూర్యకళ, జిల్లా రిజిస్టర్ ఏవి కుమారి సహా అంతా హాజరై రిజిస్ట్రేషన్ నిర్వహణలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను గుర్తించే ప్రయత్నం చేశారు. గుర్తించే పలువురు లబ్ధిదారులను పిలిపించి వారి ఈవైసీ నమోదు చేయడం ద్వారా డాక్యుమెంట్ జనరేట్ చేసే ప్రయత్నం చేశారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత ఉలిమిరి అప్పల నరసింహ ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు నా ఊరు విజయనగరం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, దుప్పట్లు పంపిణీ మరియు బట్టల పంపిణీ కార్యక్రమం ఈరోజు చేపట్టారు. ఈ కార్యక్రమంలో యువకులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరిగింది. రక్తదానం చేసినటువంటి వారికి సంస్థ ఆధ్వర్యంలో సర్టిఫికేట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో నరసింహ కుటుంబ సభ్యులు గీత, విశాల, సోమయాజులు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు నాగేశ్వర రాజు, రాము, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు. మా నాన్నగారు శ్రీ యుఎన్ నరసింహం గారు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులుగా ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి పనిచేసి ఉన్నారు. ఆయన యొక్క ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజు మేము ఇక్కడ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాము. రక్తదాన శిబిరము ఓటు యొక్క ఆవశ్యకత, ఓటు వేయటం యొక్క ఆవశ్యకత గురించి కూడా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. పంపిణీ, బట్టలు పంపిణీ, తర్వాత గారు అంటే సమాజం కోసం, సమాజ రక్తదానం కానీ నైతికత విలువలు చాలా ఎక్కువగా పనిచేసేవారు. ఆయన ఎంతో ప్రిన్సిపల్స్తో ఉండేవారు. ఆ ప్రిన్సిపల్ని సమాజంలో చెప్పి ముందుకు వెళ్ళాలి అంశంతో ఆయన పేరు మీద మేము నిర్వహిస్తున్నాము. ఈ వర్ధంతి సందర్భంగా ఒక వారం పాటు అందరం కలిసి ఈ కార్యక్రమం నాగేశ్వర రాజు గారి అందరికీ ధన్యవాదాలు. మండలం కొండతాంబనాయుడు 30వ వర్ధంతి సందర్భంగా సర్పంచ్ కోడెల ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో శంకర్ ఫౌండేషన్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం, తిరుమల మెడికవర్, రోటరీ క్లబ్ విజయనగరం సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఇచ్చారు. ఈ వైద్య శిబిరానికి స్పందన లభించింది. ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలు, స్కానింగ్ పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కోడెల నాయుడు మాట్లాడుతూ ఆరోగ్యం మహాభాగ్యం అని ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కోడెల శ్రీనివాసరావు, రోటరీ క్లబ్ విజయనగరం సెక్రటరీ నీతా విజ్వాని, కార్యదర్శి శంకర్ పాల్గొన్నారు. తోడల అప్పల నాయుడు 31 పెట్టాం. ఇంకా మెడిసిన్స్ కూడా పంచుతున్నాం. తిరుమల మెడికవర్ హాస్పిటల్లో మాకు సపోర్ట్ చేసే మెంబర్స్ టెస్ట్ కోసం, చెకప్ కోసం వచ్చారు. సర్పంచ్ గారికి ఇంకా అందరు మెంబర్స్కి చాలా చాలా ధన్యవాదాలు. కృష్ణుడుపల్లి వద్ద సర్పంచ్ గారు, వాళ్ళ తండ్రి గారు అయినటువంటి కోడెల అప్పలస్వామి నాయుడు గారు 30వ అంతిమంగా ఇక్కడ విజయనగరం నుండి తిరుమల మెడికల్, అలాగే శంకర్ ఫౌండేషన్ వారి ఐ క్యాంప్, వారి వసంతో రోటరీ క్లబ్
మెడికల్ క్యాంపు సుమారు మన గంటల నుండి 200 మంది ఇక్కడ వచ్చే వీరందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మేము 30 సంవత్సరాలు మా నాన్నగారు చనిపోయి 30 సంవత్సరంలో అయినది. 30 సంవత్సరాల నుండి కూడా ఈ శంకర్ ఫౌండేషన్ ద్వారా మెడికల్ క్యాంప్ ఎప్పుడు పెడుతున్నాం. ఈసారి తిరుమల మెడికవర్ మరియు శంకర్ ఫౌండేషన్ రోటరీ క్లబ్ వారు సహకరించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆరోగ్యం చూసి మందులు ఇచ్చి వాళ్ళని సంతోషపరిచి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు బాగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం చేసినందుకు మన మేడం గారికి అలాగే ఈ యొక్క రోటరీ క్లబ్ వారికి శంకర్ ఫౌండేషన్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అర్పించుకుంటూ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలతో పాటు అధికారంలో లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వంటి రాష్ట్రాల్లో కూడా ఎటువంటి వివక్ష లేకుండా నిధులు మంజూరు చేస్తున్నామని భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా అధికార ప్రతినిధి శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ గ్రామాలు పట్టణాలు అభివృద్ధి చెందాలనే ప్రధాన ఉద్దేశంతో అమృత్ పథకం ద్వారా వేల కోట్ల రూపాయలు మున్సిపాలిటీకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని, గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ తాగునీటి సౌకర్యం కల్పించేందుకు జల జీవన మిషన్ ద్వారా నిధులు అందజేసిందని అన్నారు. దేశ ప్రజల ఆరోగ్యాన్ని ఆకాంక్షించి 5 లక్షల రూపాయలు విలువ చేసే ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులు కూడా కేంద్ర ప్రభుత్వం అందజేసిన విషయాన్ని ప్రస్తావించారు. నవంబర్ 12వ తేదీన మున్సిపల్ కార్యాలయంకు కేంద్ర ప్రభుత్వం కార్డును పంపిణీస్తే 3 నెలల కాలం పూర్తి అయినప్పటికీ కార్డులు పంపిణీ చేపట్టలేదని, దీనికి అధికారుల ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలతో పాటు అధికారంలో లేని మన ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకి కూడా అక్కడ ఏవైతే నిధులు ఇస్తున్నారో సేమ్ అదే విధంగా అదే నిధులు ఆంధ్రప్రదేశ్కి కూడా నరేంద్ర మోడీ గారు ఎటువంటి వివక్షత చూపించకుండా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు గ్రామాలు అభివృద్ధి చెందాలి, పట్టణాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పట్టణాలు డెవలప్మెంట్ చేయాలి, రోడ్లు వేయాలి, కాలువలు వేయాలి అని చెప్పి ఒక ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో అమృత్ పథకం ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి నరేంద్ర మోడీ గారు నిధులు ఇవ్వడం జరిగింది. అలాగే గ్రామాలు బాగుండాలి, ప్రతి ఇంటికి కూడా మంచినీటి సౌకర్యం కల్పించాలి, ప్రతి ఇంటికి కూడా కొలాయి ఇవ్వాలని చెప్పి ట్యాంకులు నిర్మాణం చేయండి, ప్రతి ఇంటికి కూడా కొలాయిలు ఇవ్వండి అని చెప్పి జలజీవన్ మిషన్ ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు పంచాయతీలకి మున్సిపల్ కార్పొరేషన్కి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం జరిగింది. సేమ్ అది అలాగ ఉంటుండగా దేశంలో ఉన్న ప్రతి కుటుంబం ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం ప్రవేశపెట్టింది. ఆయుష్మాన్ భారత్ కార్డు పట్టుకొని ఈ దేశంలో ఉన్నటువంటి మనం సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో తిరిగి రావచ్చు, ఒక రూపాయి ఖర్చు లేకుండా. అటువంటి ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రతి ఒక్కరికి ఇవ్వండి, వాళ్ళు వినియోగించుకుంటారని చెప్పి నవంబర్ 12వ తారీఖున మున్సిపల్ కార్యాలయానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఏ వ్యక్తికి కూడా పంపిణీ చేయాలి. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు కానీ, జిల్లాలో ఉన్నటువంటి డిఎంహెచ్ కానీ, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి ఈయన కమిషనర్ కానీ వీరు పూర్తిగా నైతిక బాధ్యత వహించాలి. ఎప్పటికైనా సరే రేపటి నుంచి ప్రతి ఆయుష్మాన్ భారత్ కార్డు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రాంతీయ జాబ్ ఉద్యోగం కోసం వెతిన యువత జాబ్ మేళాలో పాల్గొన్న 87 పారిశ్రామిక విజయనగరం కలెక్టర్ గా జిల్లా సమస్యలపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తానని వెల్లడి. జిల్లాలో పలు వర్గాల్లో ఘనంగా జరిగిన ఆసురా సంబరాలు. అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేస్తున్న డిప్యూటీ కోలగట్ల. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.